అంజనే అప్డేట్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు సీఎం జిల్లాలో పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనను చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవడంతో సీఎం పర్యటన పట్టిన ప్రాంతాలకే పరిమితమవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన పర్యటనలో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో పర్యటించనున్న సీఎం రేపు ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు వెళ్తారు. డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డిసెంబర్ 9 లోపు 7 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్ ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు సీఎం జిల్లాలో పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనలు చేయనున్నారు. పంచాయతీకి ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవడంతో సీఎం పట్టణ పర్యటన ప్రాంతాలకే పరిమితం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన పర్యటనలో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో పర్యటించనున్నారు సీఎం. రేపు ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు వెళ్తారు. డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డిసెంబర్ 9 లోపు 7 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆదిత్య అందిస్తారు. ఆదిత్య చెప్పండి. నమస్తే మేడం. ఈరోజు నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. మొదట హెలికాప్టర్ లో చేరుకుంటారు. అటు నుంచి వాళ్ళు అక్కడ శంకుస్థాపన పనులు చేశాక 1:30కు బయలుదేరి 2 గంటలకు మక్తలు చేరుకుంటారు మేడం. అక్కడ చెప్పండి ఆదిత్య. హలో చెప్పండి ఆదిత్య, వినిపిస్తోంది, చెప్పండి. నారాయణపేట జిల్లా మక్తల్ ముఖ్యమంత్రి తన అభివృద్ధి పనులకు గురిపోతున్నారు. ఆత్మకూరు మండలం కేంద్రంలో పర్యటించిన సందర్భంగా ఎస్పీ సింతారెడ్డి ఏర్పాట్లకు ఆధారం పరిశీలించారు. ఆత్మకూరు పట్టణంలో జాతర మైదానం ఆవరణలో ఏర్పాటు స్థలాన్ని ఆమె పరిశీలించారు. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 కిలోమీటర్ల దూరాల దగ్గర 30 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న దూరం తగ్గించేసి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 130 కోట్ల. ఓకే రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఖమ్మం జిల్లాలోని దేవరపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.